ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. బైబిల్ రీడింగ్ ఇన్ 6 months. డే 53, ఫిబ్రవరి 22. రెండవ భాగంగా రాజులు రెండవ గ్రంథము 15వ అధ్యాయము చదువుకుందాం. ఇశ్రాయేలు రాజైన యెరోబాము ఏలుబడిలో 23వ సంవత్సరమందు యూదా రాజైన అమజ్యా కుమారుడైన అజర్యా ఏలనారంభించెను. అతడు 14 ఏలనారంభించి యెరూషలేమునందు 52 సంవత్సరములు రాజుగా ఉండెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన ఎకొల్యా. ఇతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి నీతి గలవాడే ప్రవర్తించెను. ఉన్నత స్థలములను మాత్రము కొట్టివేయలేదు. ఉన్నత స్థలముల యందు జనులు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచూ ఉండిరి. యెహోవా ఈ రాజును మొత్తినందున అతడు మరణమగు వరకు కుష్ఠరోగి అయి ప్రత్యేకముగా ఒక నగరులో నివసించెను. కనుక రాజకుమారుడైన యోతాము నగరు మీద అధికారి అయి దేశపు జనులకు న్యాయం తీర్చువాడుగా ఉండెను. అజర్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు యూదారాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. అజర్యా తన పితరులతో కూడా నిద్రించి దావీదుపురంలో తన పితరుల సమాధి యందు పాతిపెట్టబడగా అతని కుమారుడైన యోతాము అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 38వ సంవత్సరమందు యెరోబాము కుమారుడైన జెకర్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని 6 నెలలు ఏలెను. ఇతడు ఇశ్రాయేలు వారి పాపము చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు తన పితరులు చేసినట్లుగా తానును యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. యాబేషు కుమారుడైన షల్లూము అతని మీద కుట్ర చేసి జనులు చూచుచుండగా అతని మీద పడి అతనిని చంపి అతనికి మారుగా రాజాయెను. జెకర్యా చేసిన కార్యములను గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. నీ కుమారుడు 4వ తరము వరకు ఇశ్రాయేలు సింహాసనం మీద ఆసీనులై ఉందురని యెహోవా యోహూతో సెలవిచ్చిన మాట చొప్పున ఇది జరిగెను. యూదా రాజైన ఉజ్జియా ఏలుబడిలో 39వ సంవత్సరమందు యాబేషు కుమారుడైన షల్లూము ఏలనారంభించి షోమ్రోనులో 1 నెల దినములు ఏలెను. గాదీ కుమారుడైన మెనహేము తిర్సాలో నుండి బయలుదేరి షోమ్రోనునకు వచ్చి షోమ్రోనులో నుండి యాబేషు కుమారుడైన షల్లూము మీద పడి అతన్ని చంపి అతనికి మారుగా రాజాయెను. షల్లూము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన కుట్రను గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. మెనహేము రాగా తిప్సహు పట్టణపు వారు తమ గుమ్మములు తీయలేదు. కనుక అతడు వారినందరినీ హతము చేసి తిర్సాను దాని చేరువ గ్రామములన్నిటినీ కొల్లపెట్టి అచ్చట గర్భిణులందరినీ గర్భములను చింపెను. యూదారాజైన అజర్యా ఏలుబడిలో 39వ సంవత్సరమందు గాదీ కుమారుడైన మెనహేము ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి షోమ్రోనులో 10 సంవత్సరములు ఏలెను. ఇతడును తన దినములన్నీయు ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడునగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. అష్షూరు రాజైన పూలు దేశం మీదికి రాగా మెనహేము తనకు రాజ్యం స్థిరపరిచినట్లుగా పూలు చేత సంధి చేయించుకొనవలనని 2000 మణుగులు వెండి పూలునకు ఇచ్చెను. మెనహేము ఇశ్రాయేలులో భాగ్యవంతులైన గొప్పవారిలో ప్రతి మనిషి యొద్దను 50 తులముల వెండి వసూలు చేసి ఈ ద్రవ్యమును అష్షూరు రాజునకిచ్చెను. కనుక అష్షూరు రాజు దేశమును విడిచి వెళ్ళిపోయాను. మెనహేము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. మెనహేము తన పితరులతో కూడా నిద్రించిన తర్వాత అతని కుమారుడైన పెకహ్యా అతనికి మారుగా రాజయ్యెను. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 80వ సంవత్సరమందు మెనహేము కుమారుడైన పెకహ్యా షోమ్రోనులో ఇశ్రాయేలు వారిని ఏలనారంభించి 2 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారు పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యెరోబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇతని క్రింద అధిపతియు రెమల్యా కుమారుడునైన పేకాహు కుట్ర చేసి తన యుద్ధనున్న గిలాదీయులైన 50 మందితోనూ అర్గోబుతోనూ అరీహేనుతోనూ కలుసుకొని షోమ్రోనులోనున్న రాజనగరిలోని అంతఃపురమందు అతన్ని చంపి పెకహ్యాను మారుగా రాజాయెను.
పెకహ్యా చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. యూదా రాజైన అజర్యా ఏలుబడిలో 52వ సంవత్సరమందు రెమల్యా కుమారుడైన పేకహు షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 20 సంవత్సరములు ఏలెను. ఇతడును ఇశ్రాయేలు వారి పాపం చేయుటకు కారకుడగు నేబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక అనుసరించుచు యెహోవా దృష్టికి చెడుతనము జరిగించెను. ఇశ్రాయేలు రాజైన పేకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసరు వచ్చి ఈయోను పట్టణమును, అబెల్ మెత్మయాక పట్టణమును, యనోయాహు పట్టణమును, కేదేషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలియ దేశమును, నఫ్తాలి దేశమంతయును పట్టుకొని అచ్చట్లున్న వారిని అష్షూరు దేశమునకు చెరగా తీసుకొని పోయెను. అప్పుడు ఏలా కుమారుడైన హోషేయ ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పేకహు మీద కుట్ర చేసి అతని మీద పడి అతన్ని చంపి యూదా రాజైన ఉజ్జియా కుమారుడైన యోతాము ఏలుబడిలో 20వ సంవత్సరమున అతనికి మారుగా రాజాయెను. పేకహు చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానినంతటిని గూర్చియు ఇశ్రాయేలు రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఇశ్రాయేలు రాజును రెమల్యా కుమారుడునైన పేకహు ఏలుబడిలో 2వ సంవత్సరమున యూదా రాజైన ఉజ్జియా కుమారుడునగు యోతాము ఏలనారంభించెను. అతడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు రాజై 16 సంవత్సరములు ఏలెను. అతని తల్లి సాదోకు కుమార్తె అయిన యెరూషా. ఇతడు యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జియా చర్యను పూర్తిగా అనుసరించెను. అయినను ఉన్నత స్థలములను కొట్టివేయకుండెను. జనులు ఉన్నత స్థలములందు ఇంకనూ బలులు అర్పించుచు ధూపము వేయుచు నుండిరి. ఇతడు యెహోవా మందిరమునకున్న ఎత్తైన ద్వారమును కట్టించెను. యోతాము చేసిన ఇతర కార్యములను గూర్చియు అతడు చేసిన దానినంతటినీ గూర్చియు యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఆ దినములలో యెహోవా సిరియా రాజైన రెజీనును రెమల్యా కుమారుడైన పేకహును యూదా దేశం మీదికి పంపనారంభించెను. యోతాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుడైన దావీదుపురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన ఆహాజు అతనికి మారుగా రాజయ్యెను. రాజులు 2వ గ్రంథం 16వ అధ్యాయము. రెమల్యా కుమారుడైన పేకహు ఏలుబడిలో 17వ సంవత్సరమందు యూదా రాజైన యోతాము కుమారుడునగు ఆహాజు ఏలనారంభించెను. ఆహాజు ఏలనారంభించినప్పుడు 27 ఏండ్ల వాడే యెరూషలేమునందు 16 సంవత్సరములు ఏలెను. తన పితరుడకు దావీదు తన దేవుడైన యెహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించినట్లు అతడు ప్రవర్తింపక ఇశ్రాయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించెను. అతడు ఇశ్రాయేళ్ల ముందర నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనులు చేసిన హేయమైన క్రియలు చేయుచు తన కుమారుని అగ్నిగుండమును దాటించెను. మరియు అతడు ఉన్నత స్థలములలోనూ కొండ మీదను సమస్తమైన పచ్చని వృక్షముల కిందను బలులు అర్పించుచు ధూపము వేచు వచ్చెను. సిరియా రాజైన రెజీనును ఇశ్రాయేలు రాజైన రెమల్యా కుమారుడునగు పేకహును యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి అక్కడనున్న ఆహాజును పట్టణమును ముట్టడి వేసిరి. కానీ అతన్ని జయింపలేకపోయిరి. ఆ కాలమందు సిరియా రాజైన రెజీను ఏలతును మరలా పట్టుకొని సిరియనుల వశము చేసి ఏలాతులో నుండి యూదా వారిని వెళ్ళగొట్టగా సిరియనులు ఏలతు పట్టణమునకు వచ్చి కాపురము ఉండిరి. నేటి వరకును వారచ్చటినే ఉన్నారు. ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజనగరు సంబంధమైనట్టియు సామాగ్రులలో కనబడిన వెండి బంగారులను తీసుకొని అష్షూరు రాజునకు కానుకగా పంపి, నేను నీ దాసుడను, నీ కుమారుడనై ఉన్నాను కనుక నీవు వచ్చి నా మీదికి లేచిన సిరియా రాజు చేతిలో నుండి ఇశ్రాయేలు రాజు చేతిలో నుండి నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతలను పంపగా అష్షూరు రాజు అతని మాట అంగీకరించి దమస్కు పట్టణం మీదికి వచ్చి దాన్ని పట్టుకొని రెజీనును హతము చేసి ఆ జనులను కీరు పట్టణమునకు చేరదీసుకొని పోయెను. రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలుసుకొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి దాని పోలికను మచ్చును
దాని పని విధమంతయు యాజకుడైన ఊరియాకు పంపెను. కాబట్టి యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు దమస్కు పట్టణం నుండి పంపిన మచ్చునకు సమమైన ఒక బలిపీఠమును కట్టించి రాజైన ఆహాజు దమస్కు నుండి తిరిగి రాగా మునిపే సిద్ధపరిచెను. అంతటా రాజు దమస్కు నుండి వచ్చి బలిపీఠమును చూచి ఆ బలిపీఠము నొద్దకు వచ్చి దాన్ని ఎక్కి దహన బలిని నైవేద్యమును అర్పించి పానార్పణము చేసి తాను అర్పించిన సమాధాన బలి పశువుల రక్తమును దాని మీద ప్రోక్షించెను. మరియు యెహోవా సన్నిధిని ఉన్న ఇత్తడి బలిపీఠమును మందిరము ముంగిట స్థలము నుండి అనగా తాను కట్టించిన బలిపీఠమునకును యెహోవా మందిరమునకును మధ్య నుండి తీయించి తాను కట్టించిన దాని ఉత్తర పార్శ్వమందు దానిని ఉంచెను. అప్పుడు రాజైన ఆహాజు యాజకుడైన ఉరియాకు ఆజ్ఞాపించినది ఏమనగా, ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయము అర్పించు దహనబలులను, సాయంత్రమున అర్పించు నైవేద్యములను, రాజు చేయు దహనబలి నైవేద్యములను, దేశపు జనులందరూ అర్పించు దహనబలి నైవేద్యములను, పానార్పణలను దహించి ఏ దహనబలి జరిగినను ఏ బలి జరిగినను వాటి పశువుల రక్తమును దాని మీదనే ప్రోక్షింపవలెను. అయితే ఈ ఇత్తడి బలిపీఠము దేవుని యొద్ద నేను విచారణ చేయుటకుంచవలెను. కాగా యాజకుడైన ఊరియా రాజైన ఆహాజు ఆజ్ఞ చొప్పున అంతయు చేసెను. మరియు రాజైన ఆహాజు స్తంభముల అంచులను తీసివేసి వాటి మీదనున్న తొట్టిని తొలగించెను. ఇత్తడి ఎడ్ల మీదనున్న సముద్రమును దింపి రాతి కట్టు మీద దానిని ఉంచెను. మరియు అతడు అష్షూరు రాజును బట్టి విశ్రాంతి దినపు ఆచరణ కొరకై మందిరంలో కట్టబడిన మంటపమును, రాజు ఆవరణము గుండా పోవు ద్వారమును యెహోవా మందిరం నుండి తీసివేశాను. ఆహాజు చేసిన ఇతర కార్యములను గూర్చి యూదా రాజుల వృత్తాంతముల గ్రంథమందు వ్రాయబడి ఉంది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి దావీదు పురమందు తన పితరుల సమాధిలో పాతిపెట్టబడెను. అతని కుమారుడైన హిజ్కియా అతనికి మారుగా రాజయ్యను. రాజులు 2వ గ్రంథం 17వ అధ్యాయము. యూదా రాజైన ఆహాజు ఏలుబడిలో 12వ సంవత్సరమందు ఏలా కుమారుడైన హోషేయ షోమ్రోనులో ఇశ్రాయేలును ఏలనారంభించి 19 సంవత్సరములు ఏలెను. అతడు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులు చెడుతనము చేసినంత మట్టుకు చేయకపోయినను యెహోవా దృష్టికి చెడుతనమే జరిగించెను. అతని మీదికి అష్షూరు రాజైన షల్మానేసెరు యుద్ధమునకు రాగా హోషేయ అతనికి దాసుడై పన్ను ఇచ్చువాడాయెను. అతడు ఐగుప్తు రాజైన సో నొద్దకు దూతలను పంపి పూర్వము తాను ఏటేటా ఇచ్చుచూ వచ్చినట్లు అష్షూరు రాజునకు పన్ను ఇయ్యకపోగా హోషేయ చేసిన కుట్ర అష్షూరు రాజు తెలుసుకొని అతనికి సంకెళ్ళు వేయించి బందీగృహంలో ఉంచెను. అష్షూరు రాజు దేశమంతటి మీదికిని షోమ్రోను మీదికిని వచ్చి 3 సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను. హోషేయ ఏలుబడిలో 9వ సంవత్సరమందు అష్షూరు రాజు షోమ్రోను పట్టణమును పట్టుకొని ఇశ్రాయేలు వారిని అష్షూరు దేశంలోనికి చెరగొనిపోయి గోజాను నది దగ్గరనున్న హాలాహు హాబోరు అను స్థలములందును మాదీల పట్టణములలోనూ వారిని ఉంచెను. ఎందుకనగా ఇశ్రాయేలు ఐగుప్తులో నుండి ఐగుప్తు రాజైన ఫరో యొక్క బలము కింద నుండి తమను విడిపించిన తమ దేవుడైన యెహోవా దృష్టికి పాపము చేసి ఇతర దేవతల యందు భయభక్తులు నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనముల కట్టడలను ఇశ్రాయేలు రాజులు నిర్ణయించిన కట్టడలను అనుసరించుచూ ఉండిరి. మరియు ఇశ్రాయేలు వారు తమ దేవుడైన యెహోవా విషయంలో కపటము కలిగి దుర్బోధలు బోధించుచు అడవి గుడిసెల నివాసులను ప్రాకారములు గల పట్టణ నివాసులను తమ స్థలములన్నిటిలో బలిపీఠములను కట్టుకొని ఎత్తైన కొండలన్నిటి మీదనేమి సకలమైన పచ్చని వృక్షముల క్రిందనేమి అంతటన విగ్రహములను నిలవపెట్టి దేవతా స్తంభములను నిలిపి తమ ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన జనుల వాడుక చొప్పున ఉన్నత స్థలములలో ధూపము వేయుచు చెడుతనము జరిగించుచు యెహోవాకు కోపము పుట్టించి చేయకూడదని వేటిని గూర్చి యెహోవా తమకు ఆజ్ఞాపించినో వాటిని చేసి పూజించుచూ నుండిరి. అయినను మీ దుర్మార్గములను విడిచిపెట్టి నేను మీ పితరులకు ఆజ్ఞాపించినట్టు నా సేవకులకు ప్రవక్తల ద్వారాగా మీకు అప్పగించినట్టు ధర్మశాస్త్రమును బట్టి నా ఆజ్ఞలను కట్టడలను అనుసరించుడని సెలవిచ్చి ప్రవక్తలందరి ద్వారాను దీర్ఘదర్శుల ద్వారాను యెహోవా ఇశ్రాయేలు వారికిని యూదా వారికిని సాక్ష్యము పలికించినను వారు వినని వారై తమ దేవుడైన యెహోవా దృష్టికి విశ్వాసఘాతకులైన తమ పితరుల ముష్కరులైనట్లు తామును ముష్కరులైరిరి.
వారు ఆయన కట్టడలను, తమ పితరులతో ఆయన చేసిన నిబంధనను, ఆయన తమకు నిర్ణయించిన ధర్మశాస్త్రం విసర్జించి వ్యర్థమైన దాన్ని అనుసరించు వ్యర్థులై వారి వాడుకల చొప్పున మీరు చేయకూడదని యెహోవా తమకు సెలవిచ్చిన తమ చుట్టూనున్న ఆ జనుల మర్యాదలను అనుసరించి వారి వంటి వారైరి. వారు తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలన్నిటినీ అనుసరింపక పోత విగ్రహములైన 2 దూడలను చేసి దేవతా స్తంభములను నిలిపి ఆకాశ సమూహమునకు నమస్కరించి బయలుదేవతను పూజించిరి. మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చిల్లంగితనమును వాడుక చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకై తమ్ము తాము అమ్ముకొని ఆయనకు కోపము పుట్టించిరి. కాబట్టి యెహోవా ఇశ్రాయేలు వారి యందు బహుగా కోపగించి తన సముఖంలో నుండి వారిని వెళ్ళగొట్టాను. కనుక యూదా గోత్రము కాక మరి ఏ గోత్రమును శేషించి ఉండలేదు. అయితే యూదా వారును తమ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విడిచిపెట్టిన వారై ఇశ్రాయేలు వారు చేసుకొనిన కట్టడలను అనుసరించిరి. అంతటా యెహోవా ఇశ్రాయేలు వారి సంతతి వారినందరినీ విసర్జించి వారిని శ్రమపెట్టి దోపుడుగాండ్ల చేతికి అప్పగించి వారిని తన సముఖము నుండి వెళ్ళగొట్టెను. ఆయన ఇశ్రాయేలు గోత్రములను దావీదు ఇంటివారిలో నుండి విడగొట్టి వేయగా వారు నేబాతు కుమారుడైన యరొబామును రాజుగా చేసుకొనిరి. ఈ యరొబాము ఇశ్రాయేలు వారు యెహోవాకు అనుసరింపకుండా ఆయన మీద వారిని తిరుగుబడ చేసి వారు ఘోర పాపము చేయుటకు కారకుడాయెను. ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటిని అనుసరించుచూ వచ్చిరి. కనుక తన సేవకుడైన ప్రవక్తల ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున ఆయన ఇశ్రాయేలు వారిని తన సముఖంలో నుండి వెళ్ళగొట్టెను. ఆ హేతువు చేత వారు తమ స్వదేశంలో నుండి అష్షూరు దేశంలోనికి చెరగొని పోబడిరి. నేటి వరకు వారచ్చట ఉన్నారు. అష్షూరు రాజు బబులోను, కూత, అవ్వ, హామాతు, సెపర్వయాము అను దేశములలో నుండి జనులను రప్పించి ఇశ్రాయేలు వారికి మారుగా షోమ్రోను పట్టణములలో ఉంచెను. కనుక వారు షోమ్రోను దేశమును స్వతంత్రించుకొని దాని పట్టణములలో కాపురం చేసిరి. అయితే వారు కాపురముండను ఆరంభించినప్పుడు యెహోవా యందు భయభక్తులు లేనివారు కనుక యెహోవా వారి మధ్యకు సింహములను పంపెను. అవి వారిలో కొందరిని చంపెను. తమరు పట్టుకొనిన షోమ్రోను పట్టణములలో తాముంచిన జనులకు ఆ దేశపు దేవుని మర్యాద తెలియకున్నది కనుక ఆయన సింహములను పంపించెను. ఇశ్రాయేలు దేవుని మర్యాద వారికి తెలియనందున సింహములు వారిని చంపుచున్నవని వారు అష్షూరు రాజుతో మనవి చేయగా అష్షూరు రాజు అచ్చట నుండి తేబడిన యాజకులలో ఒకరిని అచ్చటికి మీరు తోడుకొని పోవుడి. అతడు అచ్చటికి పోయి కాపురముండి ఆ దేశపు దేవుని మర్యాదను వారికి నేర్పవలెనని ఆజ్ఞాపించెను. కాగా షోమ్రోను నుండి వారు పట్టుకొని వచ్చిన యాజకులలో ఒకడు వచ్చి బేతేలు ఊరిలో కాపురముండి యెహోవా యందు భయభక్తులుగా ఉండతగిన మర్యాదను వారికి బోధించెను. కానీ కొందరు జనులు తమ సొంత దేవతలను పెట్టుకొని షోమ్రోనీయులు కట్టుకొనిన ఉన్నత స్థలముల మందిరములలో వాటిని ఉంచుచూ వచ్చిరి. మరియు వారు తమ పురములలో తమకు దేవతలను కలుగజేసుకొనిరి. బబులోను వారు సుక్కోత్బేనోతు దేవతను, కూతవారు నెర్గలు దేవతను, హామాతు వారు అషీమా దేవతను, అవీలు వారు నిబ్హాజు దేవతను, తర్తాకు దేవతను ఎవరు వారి దేవతను పెట్టుకొనుచునుండిరి. సెపర్వీయులు తమ పిల్లలను అద్రమ్మేలేకు, అనెమ్మేలేకు అను సెపర్వాయిము యొక్క దేవతలకు అగ్నిగుండమందు దహించుచూ ఉండిరి. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరముల యందు బలులు అర్పించుచూ నుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు కలవారై ఉండి తాము ఏ జనుల నుండి పట్టబడుతురో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచూ నుండిరి. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారము వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి మీరు ఇతర దేవతలకు భయపడకయు వాటిని నమస్కరింపకయు పూజ చేయకయు బలులు అర్పింపకయు మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారం చేసి బలులు అర్పింపవలెనని ఇశ్రాయేల్ అని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేమింపకయు
ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను గాని విధులను గాని ధర్మశాస్త్రమును గాని ధర్మమందు దేనిని గాని అనుసరింపకయు ఉన్నారు. మరియు ఇతర దేవతలను పూజింపక మీరు బ్రతుకు దినములన్నయు మోషే మీకు వ్రాసించిన కట్టడలను విధులను అనగా ధర్మశాస్త్రం అంతటినే గైకొనవలెను. నేను మీతో చేసిన నిబంధనను మరొకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను. మీ దేవుడైన యెహోవాయందు భయభక్తులు కలవారై ఉండెనెడల ఆయన మీ శత్రువుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించునని ఆయన సెలవిచ్చినను వారు ఆయన మాట వినక తమ పూర్వపు మర్యాద చొప్పుననే జరిగించుచూ వచ్చిరి. ఆ ప్రజలు అలాగున యెహోవాయందు భయభక్తులు కలవారైనను తాము పెట్టుకొనిన విగ్రహములను పూజించుచూ వచ్చిరి. మరియు తమ పితరులు చేసినట్లు వారి ఇంటి వారును వారి సంతతి వారును నేటి వరకు చేయుచున్నారు. ఇది రెండవ భాగం అండి. ప్రైజ్ ద లార్డ్.